హలో ఎవ్రీవన్. మా ఓవర్ నైట్ స్టేకి ఇచ్చిన హోటల్ హైయట్ సెంట్రిక్. ఇది సదర్న్ క్రాస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. అంటే దాదాపుగా మెల్బోర్న్ సిటీ మధ్యలోనే ఉంటుంది. లాబీలో కీస్ తీసుకొని ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన రూమ్ వైపు వెళ్తున్నాను. నాకు 4th ఫ్లోర్లో రూమ్ నెంబర్ 404 ఇచ్చారు. ఇప్పుడే రూమ్ దగ్గరకు వచ్చాను. రూమ్ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ బెడ్ సెటప్ అంతా బాగుంది. రూమ్ కూడా మరీ అంత చిన్నగా అయితే ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. స్మాల్ టేబుల్ అండ్ 2 చైర్స్ ఉన్నాయి. వ్యూ బాగుంది. వాష్ బేసిన్ అండ్ టాయిలెట్, బాత్రూమ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడే డిన్నర్కి వచ్చాను. ఈ హాల్లోకి ఇప్పుడే మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేరుకుంటున్నారు. మా వాళ్ళు కొంతమంది బ్లేజర్లు సూట్లు వేసి ఇరగదీస్తున్నారు. అన్లిమిటెడ్ ముందని చెప్పారు కానీ వెరైటీస్ చాలా తక్కువ ఉన్నాయి. 2 టైప్ ఆఫ్ బిస్కీస్ మాత్రం వీరి దగ్గర ఉన్నాయి. మా డైనింగ్ హాల్ పక్కనే కొంత ఓపెన్ స్పేస్ ఉంది. పార్ట్ ఆఫ్ ద హోటల్, పార్ట్ ఆఫ్ ద ఫ్లోర్ కూడా. దీన్ని మా వాళ్ళు స్మోక్ జోన్గా వాడారు. మేనేజర్ వచ్చి ఇది నాన్ స్మోకింగ్ ఏరియా అని చెప్పాడు. ఫైనల్గా అందరం డిన్నర్ కోసం సెటిల్ అయ్యాం. డిన్నర్తో పాటు మీటింగ్ అయితే కంటిన్యూస్గా జరుగుతుంది. నాకైతే ఒక పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ గిఫ్ట్ పడేశారు. ఇదే ఆ గిఫ్ట్. డిన్నర్లో స్టార్టర్గా కింగ్ ఫిష్ తీసుకున్నాను. దీన్ని జపనీస్ స్పైస్తో తయారు చేసి ఇచ్చారు. ఇది నా మెయిన్ కోర్సు. ల్యామ్ షాంగ్ తీసుకున్నాను, దాన్ని క్రీమ్తో సర్వ్ చేశాడు. ఇది నా డిజర్ట్, క్రీమ్ బ్రూలీ క్యారమల్, చాలా బాగుంది. దీంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వచ్చింది, స్టిక్కీ పుడ్డింగ్. డిన్నర్ తర్వాత అందరం పబ్కి వెళ్ళాం. ఎందుకంటే మా మేనేజర్ బర్త్డే అంట నెక్స్ట్ డే, అందుకందరం పబ్కి వచ్చాం. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ 26th ఫ్లోర్లో ఉంది. ఇది బఫే స్టైల్లో ఉంది. ఇక్కడ మాత్రం చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఒకసారి గమనించండి. ఇక్కడి నుంచి మెల్బోర్న్ చూద్దాం. 3 వైపులా బాగుంది, ఎక్కడ చూసినా అందంగా ఉంది. వ్యూ ఎంజాయ్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. టీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. ముఖ్యంగా సదర్న్ క్రాస్ స్టేషన్లోకి వెళ్తున్న ట్రైన్స్ అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చెక్అవుట్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. బై హయట్. ఈ హోటల్కి మా ఇంటికి కేవలం 15 నిమిషాలు మాత్రమే టైము. ట్రైన్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.